వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే తనకి అక్కడ వ్యతిరేకత వచ్చింది అన్నట్లు కూడా 55% వ్యతిరేకత వచ్చింది. మరికొద్ది రోజుల్లో రాజీనామా చేయబోతున్నట్టు కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇందులో వాస్తవాలు ఉన్నాయా? ఒకసారి దీని మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. సార్ నిజంగానే రాజీనామా చేస్తున్నారా? రాజీనామా ఎందుకు చేస్తాడండి ఆయన? రెండోసారి వచ్చాడు, మళ్ళీ ఇంకో అవకాశం లేదు. ఒకవేళ నిజంగా అవకాశం ఉన్నా ఆయన్ని గెలుచుకోలేరు. అంత పిచ్చి తొక్కిన నిర్ణయాలతో హల్చల్ చేస్తున్నాడు. సార్ యాక్చువల్లీ అక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ మామూలుగా? అంటే అమెరికా ప్రెసిడెంట్ 6 years ఏదో ఉంది. దానికి తోడు ఒక వ్యక్తి 2 సార్లు మించి పోటీ చేయకూడదని ఏదో ఆప్షన్ ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అంత ఇదిగా ఇదవరు. కాకపోతే వాళ్ళకున్న ప్రెసిడెంట్ పవర్స్ ఏంటంటే అన్నిటికీ సుప్రీం బాస్ ప్రెసిడెంటే. ప్రెసిడెంట్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆయన తీసుకున్న నిర్ణయానికి ఎవరు నో చెప్పడానికి లేదు. అంత సుప్రీం పవర్ ప్రెసిడెంట్ అంటే. బట్ అంత సుప్రీం పవర్ ఉన్నా కూడా కోర్టుకు మాత్రం తలదించాల్సిందే. ఇప్పుడు యాక్చువల్గా మన రాజ్యాంగంలో కూడా కోర్టుకు సంబంధించిన ఏదైతే రాజ్యాంగం మనం రాసుకున్నామో అత్యున్నత న్యాయస్థానంకి మొదటి ప్రాధాన్యతగా ఫస్ట్ ఎస్టేట్ జ్యుడిషియరీ కదా. సో ఆ సుప్రీంకోర్టు విధానాలు ఏవైతే మనం ఇప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచారో అది అమెరికా నుంచి తీసుకొచ్చిందే మనకు అమలు చేశారు. ఎందుకంటే మన రాజ్యాంగం అతుకుల బొంతగా చెప్తారు. ఐరిష్ నుంచి, అలాగే జర్మనీ నుంచి, అమెరికా నుంచి, ఇంకేదో ఫ్రాన్స్ నుంచి, ఇట్లా రకరకాలుగా తీసుకొచ్చారు కదా పాయింట్స్ అప్పట్లో రాజ్యాంగం రచించేటప్పుడు. సో అలాగా అమెరికాలో ఆ పవర్ఫుల్ అయితే ఉంది, జ్యుడిషియల్ వ్యవస్థకి ఆ పవర్ ఉంది. అయితే ఆయన ఆస్తులు కాపాడుకోవడానికో లేదంటే గతంలో చేసిన చాలా దుర్మార్గ పనులు కప్పిపుచ్చుకోవడానికో రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడు. బట్ ఆయన మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. అదృష్టం ఏంటంటే కరెక్ట్గా చెవి పక్క నుంచి బుల్లెట్ వెళ్ళడం సేవ్ అయిపోయాడు. కొంచెం ఇటు అయి ఉంటే మనిషే పోయిండేవాడు. సో అది సానుభూతిగా వర్కౌట్ అయిపోయి మొత్తానికి ఏదో గెలిచాడు. అయితే రీసెంట్గా ఒక సర్వే చేశారు. సర్వే చేస్తే మ్యాక్సిమం ప్రవాస భారతీయులు కానీ లేదా ఎన్ఆర్ఐస్, ఎన్ఆర్ఏ అనాలేమో, నాన్ రెసిడెంట్ అమెరికన్స్, అమెరికా సిటిజన్షిప్ లేని వాళ్ళందరూ కూడా సర్వే చేస్తే ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరంట. దీనివల్ల అందరికీ ఇబ్బంది. ఎందుకంటే ఒక్క భారతదేశం నుంచి వెళ్ళి స్థిరపడిన వాళ్ళే కాదు ప్రపంచ దేశాల్లో చాలా దేశాల నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా రకరకాల నిబంధనలు, రూల్స్, అది ఇది నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేయడము, అన్ని పెట్టడము, ఎవరైనా మాట వినకపోతే ఆ దేశం మీద యుద్ధం ప్రకటించడం. ఇరాన్ దేశస్తులు అమెరికాలో ఉన్నారనుకుందాం. ఇరాన్ మీద యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఈ శని ఆదివారాలు ఈ వీకెండ్లో ఏదో ఒక బాంబు అయితే పేల్చుతాడట ఖచ్చితంగా ఇరాన్ మీద. సో అప్పుడు ఇరాన్ దేశస్తుడికి ఎలాగుంటుంది? మా కంట్రీ మీద బాంబు వేస్తాను అంటున్నాడు, మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, ఏ కంట్రీ మీద వేస్తాడో అని ఒక భయం ఫీలింగ్ ఉంటుండదా? సో అట్లాంటి వ్యతిరేకత బాగా మూట కట్టుకుంటున్నాడు ఈయన. సరే, ఈ సర్వేలో ఎంత వ్యతిరేకత ఉందట? 55% వ్యతిరేకత వచ్చిందంట. గత అధ్యక్షుడు జో బైడెన్కి సంబంధించి సర్వే చేస్తేనే 48% అంటేనే అమెరికా చరిత్రలోనే ఇంతమంది ప్రెసిడెంట్స్లో అంత వ్యతిరేకత ఉన్న మొట్టమొదటి ప్రెసిడెంట్ జో బైడెన్ అని చెప్పి ఓ కథలుగా ఇంటర్నేషనల్ మీడియా రాసేసింది. మరి అంతకన్నా ఎక్కువ ఉంది దీనికి. 55% వ్యతిరేకత. 55% వ్యతిరేకత ఉంది. ఒక 20% ఏంటది ఫేవర్గా ఉన్నారంట. చూడండి, 100లో ఒక 20% ఆయనకి ఫేవర్గా మాట్లాడేవారు. మేబీ ఆ పార్టీ వాళ్ళు, లేదంటే ఆయన ద్వారా లబ్ధి పొందేవాళ్ళు, లేదంటే ఆయన ద్వారా అమెరికా షేర్ బ్రోకింగ్లో లబ్ధి పొందేవాళ్ళు మేబీ ఫేవర్గా ఉంటే ఉండొచ్చు ఆయన ఇచ్చే పిచ్చి తొగలకు నిర్ణయాలకి, పిచ్చి స్టేట్మెంట్స్కి. సో మిగతా 55% పూర్తి వ్యతిరేకత ఉంది. ఈ 55లో మరలా ఒక 20% ఎంతో కంప్లీట్గా ఎలా అంటే ఈయన ఎప్పుడు దిగిపోతాడో అని చూసేవాళ్ళు ఉన్నారట. ఇంకొక 20% ఏం మాట్లాడలేదంట, న్యూట్రల్గా ఉండిపోయారు. అంటే ఒక 20% ఫేవరు, ఇది 55, ఇంకొక 20, 55, 40, 95 అయింది. ఇంకా 5% కూడా ఏదైనా ఓకే అనేవాళ్ళు కూడా ఉన్నారంట. అర్థమవుతుందా? సో అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు ఆయన. నిజంగా జో బైడెన్కి 48% వస్తేనే ఎక్కువ అన్నారు, ఆయన్ని దింపేశాము, ఆయన ఏమీ చేయలేదని ఒక పెద్ద డిజాస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చాలా మంది. సో ఆయనతో పోలిస్తే మరి ఈయన పరిస్థితి ఏంటి? అలాగే ఇండియాతో వాణిజ్య ఒప్పందాలు, సరే ఇండియాతో చమురు కొనిపించలేకపోయాడు, ఏవేవో చేస్తున్నాడు, ఇరాన్ మీద యుద్ధం ప్రకటించానంటున్నాడు, తర్వాత అన్ని రకాలుగా
అక్కడికి వెళ్ళి నేను శాంతి చేశాను, ఎక్కడికి వెళ్ళి శాంతి చేశాను, తన సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు తప్ప దేశానికి ఉపయోగకరంగా ఏది లేదు. మరోవైపు అమెరికన్స్కు ఉండే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఎటువంటి వాడు హౌస్ కీపింగ్ వాడు కానీ, ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, లేబర్ కానీ ఎవ్వరు కూడా శని ఆదివారం వస్తే పనిచేయరు. మరి ఆయా సమయాల్లో ఏదైనా ఎమర్జెన్సీ కావాలంటే ఎవరు చేస్తారు? వాళ్ళు ఆ దేశంకు పట్టుపోసుకు వెళ్ళిన వాళ్ళు ఇతర దేశస్తులు చేయాలి. వాళ్ళు రానివ్వకుండా లేనిపోయి రూల్స్ పెడితే ఎవడొస్తాడు? ఎవడు చేయడు. అంతెందుకు టెక్ దిగ్గజాల్లో కూడా సాఫ్ట్వేర్ రంగంలో బాగా వీళ్ళకి వీక్లీ 5 days అంతకు మించి వర్క్ చేయము. మన ఇండియన్స్ చాలా కష్టపడతారు. మన వాళ్ళని అక్కడ ఆపేస్తే ఒక 30 మంది ఒక ప్రాజెక్ట్ చేయాలనుకోండి, 30 మందిలో ఆ దేశస్తులు 15 మంది ఉంటారు, మిగతా 15 మంది ఇతర దేశస్తులు ఉంటారు. ఆ 15 మందిలో 10 మంది గ్యారంటీకి ఇండియన్సే ఉంటారు. మరి అక్కడికి వర్క్ బట్టన్ అయిపోదా? అప్పుడు ఏముంటుంది? ఈ ట్రంప్ రూల్స్ వల్ల మాకు ఆఫీస్లో బాగా ప్రెజర్ ఎక్కువైపోతుంది, హెక్టిక్ ప్రెజర్ అయిపోతుంది అంటారు చాలా మంది. ఎందుకు? వీడి సరిగ్గా పనిచేయడు కాబట్టి. ఎందుకంటే ఒకసారి మా బ్రదర్ ఇలాగే యూఎస్ వెళ్ళినప్పుడు తను చెప్పాడు అనమాట. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటి వెళ్ళారంటే అక్కడ వాళ్ళు అంత ప్రాజెక్టు డిప్లాయ్మెంట్ అయ్యే టైంలో కూడా వాళ్ళ ఫ్యామిలీతో యూరోప్ ట్రిప్ పెట్టుకున్నారంట. ఆ ప్రాజెక్టు ఆగిపోయినా పర్వాలేదు కానీ వీళ్ళు మాత్రం యూరోప్ వెళ్ళిపోయారంట. అది ఆగకుండా ఉండడం కోసం కంపెనీ వాడు ఇండియా నుంచి ఒక 4 తెప్పించుకున్నాడు. అందులో మా బ్రదర్ ఒకరు. అంటే అదే మనం ప్రాజెక్ట్లో ఉంటే మనం ఏం చేస్తాం ఇండియన్స్? అమ్మో ప్రాజెక్ట్లో ఉందిరా, సెలవు అడిగితే బాగోదురా, సెలవు ఇవ్వడరా మా బాసు, మా మేనేజర్, మనమే ముందు అడగం. మన లాయల్టీ, మన ఒబీడియన్స్ అలా ఉంటుంది. వాళ్ళకి అదేం లేదు. మేము ఫ్యామిలీతో యూరోప్ ట్రిప్ పెట్టుకున్నాం కదా, మీరు ప్రాజెక్టు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాం, కుదరదండి, అవ్వదండి మీరు కాబట్టి వాడు ఏం చేస్తాడు? ఇండియా నుంచి రప్పించుకొని ఆ వర్క్ చేయించుకుని వాళ్ళకి మాత్రం యూరోపియన్ పంపించాడట. తను వచ్చి చెప్పాక నాకు ఓహో ఇలా ఉంటుందా అంటే వాళ్ళు దేనికి భయపడరు. ఎవడైనా జాబ్ తీస్తుంటే వాడి మీద కేసు, అన్ని స్ట్రిక్ట్ రూల్స్, వాళ్ళకి అన్నిటికీ ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఇదే ఇప్పుడు గురించి ఆలోచించడు. ఇవాళ వచ్చింది ఇవాళ తాగి తిని పడిపోవాలంతే. మనలాగా ₹1 దాచుకుందాం. సో అటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళకి ఈ ట్రంప్ విధానాల వల్ల ఎక్కడికెక్కడ కట్టడి అయిపోయి వాళ్ళకి వర్క్ ప్రెజర్ ఎక్కువైపోతే ఏమవుతుంది? స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకత వచ్చేసింది కదా. కాబట్టి మన మీద ఆంక్షలు అన్నాడు, ఆ చైనా మీద 200 అన్నాడు, 300 అన్నాడు. ఏమైంది? ఎవరికి నష్టం? తీరా చూస్తే వాడికే తలకి మించిన అప్పులు ఉన్నాయి అమెరికా వాడికి. సో ఈ మధ్యకాలంలో మన భారతీయులు కూడా చాలా మంది వస్తే మళ్ళీ వెనక్కి రాణిస్తాడో లేదని చెప్పి చాలా మంది పెళ్లిళ్ళకి కూడా రాలేకపోయారు. కొంతమంది అయితే పెళ్లికి ఇక్కడ రావాలి. నాకు తెలిసిన ఒక అబ్బాయి పెళ్లి ఇక్కడే డిసైడ్ అయ్యి అన్ని కళ్యాణపురం అన్ని డిసైడ్ చేశారు. ఆఖరి మినిట్లో వాళ్ళు వస్తే మళ్ళీ రానివ్వరేమని చెప్పి మన వాళ్ళందరికీ క్రేజ్ కదా, అమెరికా అక్కడే బతకాలి, అక్కడే ఉండాలని. అప్పుడు ఏం చేశారు? పిల్ల తాలూకు తల్లిదండ్రి, పిల్లడి తాలూకు తల్లిదండ్రి, వీళ్ళు 5 బయలుదేరి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నారు. మిగతా అందరికి వీడియో కవరేజ్ లైవ్ ఇచ్చారు. మేమందరిని మేము తీసుకెళ్ళాం, ఇదేమైనా హైదరాబాద్ వైజాగ్ బస్ చేసి తీసుకెళ్ళడానికి కదా, ఒక్కొక్కడికి ₹1,00,000 అవుతుంది. మరి అటు నుంచి మరి 1,00,000 ఎవడిస్తాడు? అందుకే మేము వీడియో చేసి పెడతాము చూసియండి అంటే వాడు వచ్చిపోతే ఇక్కడ బతకొచ్చుగా. లేదు అంటే మనోళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో వాడి నిర్ణయాలకి ఇలాంటివన్నీ కూడా చాలా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఉంటాడు మొత్తానికి ఏదో ఒకటి చేసి. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కదా, వాడికి వీడికి హ్యాండిల్ చేసైనా ఏదో చేస్తాడు, స్కామ్ చేసైనా వాడికి డబ్బులు ఇచ్చైనా ఏదో ఒకటి చేస్తాడు. కాకపోతే తీవ్ర వ్యతిరేకత అయితే మాత్రం ఉంది. ఇప్పుడు అప్పుడే దిగడు నాకు తెలిసినంత వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ.